నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రంప్ దాడులకు దిగితే ఇరాన్ నాగరికత అంతమవుతుందన్న ప్రకటనతో ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. అమెరికాలోని S&P 500, డౌ జోన్స్ వంటి ప్రధాన సూచీలు భారీగా పతనమవుతున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా నిలిచిపోవడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు ఏకంగా $117కు చేరి ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో విమానయాన, క్రూయిజ్ లైన్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర $4.14కు చేరి సామాన్యుడిపై భారంగా మారుతుంది. గ్లోబల్ ఎకానమీపై ద్రవ్యోల్బణ సెగలు కమ్ముకుంటున్న వేళ డెడ్ లైన్ ముగిసేలోపు శాంతి ఒప్పందం కుదురుతుందా, లేక బాంబుల వర్షంతో మార్కెట్లలో మరిన్ని ప్రకంపనలు మొదలవుతాయని ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుంది. సో ఇక ప్రభు గారు, డైరెక్ట్ గా మీ దగ్గరికే వచ్చేస్తున్నా. ఈ బ్రేకింగ్, మీకు సంబంధించిన బ్రేకింగే. మొత్తంగా స్టాక్ మార్కెట్లు మనం అనుకున్నట్టుగానే కుప్ప కూలిపోతూ ఉన్నాయి. సో ఏం జరగబోతుంది, ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను. ఎకానమీ రిఫ్లెక్షన్, మార్కెట్ రిఫ్లెక్షన్. ఇది మార్కెట్ ఈజ్ ఎ బారోమీటర్ ఆఫ్ ద ఎకానమీ. ఆ కంట్రీ ఎకానమీ బాగుంది, మార్కెట్ బాగుందంటే ఎకానమీ బాగున్నట్లు లెక్క. సో దాని అనుగుణంగా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి, అది బలం, ఆ కంట్రీకి బలం. అంటే దాన్ని మనం తీసేయలేమండి ఎట్టి పరిస్థితిలో. మార్కెట్ ఎంత బలంగా ఉంటే ఆ కంట్రీ ఎంత స్ట్రాంగ్ ఉన్నట్టు, అంత ఇన్వెస్ట్మెంట్స్ బయట వస్తున్నట్టు. ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? FIIs కంటిన్యూస్ గా అమ్ముతున్నారు కదా, కంటిన్యూస్ గా తీసుకునే ఉన్నారు. ఇప్పుడు రేపు క్రెడిట్ పాలసీ ఉంది, రేపు మార్నింగ్ RBI 8th ఇంట్రెస్ట్ రేట్. వాళ్ళు ఏం చేస్తారు, NRIs నేమో వద్దని 26% వాళ్ళు తగ్గిపోయింది. FCNR అంటే ఫారెన్, ఇది వాళ్ళు FCNRB, అది వాళ్ళు ఈ ఖతార్ లో, ఈ GCC కంట్రీస్ లో దాదాపుగా 40% ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ 0.91% తగ్గింది వాళ్ళది. వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఇచ్చి రేపు పాజిటివ్ గా చెప్పొచ్చు. ఏది RBI రేపు చెప్పొచ్చు FCNRB ని దానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచి ఆ అమౌంట్ తీసుకొచ్చారు. నిజంగా మీకు FIIs ని వదిలేసి మేము చిన్న చిన్న ఇట్లాంటివి తీసుకునే కంటే FIIs ని వాళ్ళ అవసరం ఏంటో, వాళ్ళకి బాధ ఏంటో ఒకసారి పిలిచి వాళ్ళని మాట్లాడితే 100% వరదలాగా వస్తుంది. ఇది అప్పుడు బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఇక్కడ ఇదేమో వద్దనుకుంటున్నాం, ఇక్కడ చిన్న చిన్న 0.94% పడ్డది, వాళ్ళేదేమో అక్కడి నుంచి తీసుకుంటున్నాం. నిజంగా వాళ్ళకి 1 to 1 కూర్చొని మేడం ఏమన్నారు, వాళ్ళు ఉంటే ఏంటి, పోతే పోయండి, మనకి DIs ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి, DIs పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతకాలం అనుకుంటారు? ఈ రకంగా అమ్ముతూనే పోతే ఇంకా ఎంతకాలం అనుకుంటారు? కంటిన్యూగా అమౌంట్ పెట్టాలి కదా. సో LIC పెట్టించారు, దాన్ని పెట్టించారు. LIC కొనమని చెప్పారు, కొన్నారు. మరి LIC పరిస్థితి ఏంటి పడుతున్నప్పుడు? సో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ LIC లో తగ్గుతాయి కదా. సో అట్లా ఒక రకంగా చూస్తే ఇవన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి. వార్ ఎస్కలేట్ అయితే ఇబ్బంది ఎట్టి పరిస్థితిలో. ఇది ఆగేటట్టు ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇక రేపు మార్నింగ్. కానీ రేపు మార్నింగ్ ఒక సీలింగ్ పడిన ఈ రకంగా ఎక్స్కలేట్ అయితే సీలింగ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. స్వామి, మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చాలా వరకు ఒక